బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతలే ఓవర్ యాక్షన్ చూసి జనాలు చీకొడుతున్నారు. డాకు మహారాజ్ సక్సెస్ అయిందని కళ్ళు నెత్తికెక్కాయా? అసలు ఆ సక్సెస్లో నీ పాత్ర ఏంటి, నీ ప్రాధాన్యం ఏంటి అని నీకు తెలుసా అంటూ విమర్శిస్తున్నారు. ఆ కలెక్షన్లు నీ వల్లే వచ్చాయని ఫీల్ అవుతున్నావా? నీకెందుకు అంత యాటిట్యూడ్, పొగరు అంటూ ఇష్టం వచ్చినట్టుగా చీల్చి చెండాడుతున్నారు. సైఫ్ అలీఖాన్ మీద దాడి జరిగింది కదా, దానిపై నీ స్పందన ఏంటి? మీరు కూడా ఓ యాక్టర్ కదా, ఇలాంటి ఘటనల్ని ఎలా ఖండిస్తారు అని మీడియా అడిగింది. సైఫ్ అలీఖాన్పై దాడి జరిగిన ఘటన మీద ప్రశ్న అడిగితే దాన్ని పట్టించుకోకుండా డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ అయింది, 4 రోజుల్లోనే 100 కోట్లకు పైగా వచ్చింది, ఈ ఏడాదిలో ఇదే పెద్ద సక్సెస్ అంటూ చాలా బీరాలకు పోయింది. అంతా తానే చేసినట్టు, నిజంగానే డాకు మహారాజ్ మాత్రమే పెద్ద హిట్ అయినట్టుగా చాలా బిల్డప్ ఇచ్చింది. డాకు మహారాజ్ సక్సెస్ అయినందుకు తన ఇంట్లోని వాళ్ళంతా ఈ నెక్లెస్, ఈ ఉంగరాలు గిఫ్ట్గా ఇచ్చారు అంటూ ఇలా సంబంధం లేకుండా సమాధానం చెప్పింది. ఇవన్నీ పెట్టుకుని బయటకు వెళ్లాలంటే భయం వేస్తుంది అంటూ తన గురించి తాను చెప్పింది. కానీ సైఫ్ అలీఖాన్ ఘటన మీద కానీ, ఆయన కుటుంబానికి కానీ భరోసా ఇస్తున్నట్లుగా కానీ రియాక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత చాలాసేపటికి తన తప్పుని తెలుసుకున్నట్టుగా ఉంది. ఆ తర్వాత సోషల్ మీడియాలో మళ్ళీ ఓ పోస్ట్ వేసింది. సైఫ్ అలీఖాన్కు సారీ చెప్పింది. ఘటన తీవ్రత తనకు తెలియకుండా ఏదేదో మాట్లాడేశాను, తప్పు చేశా, క్షమించండి అంటూ వేడుకుంది. ఇక కియారా సినిమా డిజాస్టర్ అయింది అంటూ గేమ్ చేంజర్ గురించి తక్కువ చేసి మాట్లాడింది. అదేదో తన ఒక్క డాకు మహారాజ్ మూవీనే ఎక్కువ కలెక్ట్ చేసినట్టుగా చెప్పుకుంటూ రెచ్చిపోయింది. అసలు ఇలాంటి యాటిట్యూడ్తో ఉన్న, ఇలాంటి టాలెంట్ లేని భామలు ఇండస్ట్రీలో మనుగడ సాగించడం చాలా కష్టం అవుతుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.